నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే రెడ్ బుక్ వ్యవహారంలో సిఐడి దాఖలు పిటిషన్ విచారిస్తున్న విజయవాడ ఏసీబీ కోర్టు డీసీపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. ఏసీబీ కోర్టులో రెడ్ బుక్ ఆదేశంలో సిఐడి పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. లోకేష్ తన ప్రసంగాలు రెడ్ బుక్ అంశం ప్రస్తావనకు తెస్తూ ఉండడం పట్ల సిఐడి గత నెలలో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సిఐడి తెలిపింది. ఈ క్రమంలో లోకేష్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్పై డిసెంబర్ 28న విచారణ జరగగా జనవరి 9కి వాయిదా వేసింది. ఈ క్రమంలో కోర్టు ముందుకు పిటిషన్ రావడంతో విచారణ జరిపారు. వాట్సాప్ ద్వారా లోకేష్కు నోటీసులు పంపినట్టు సిఐడి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పోస్ట్ ద్వారా పంపిస్తే అందుబాటులో లేరని, ఆ నోటీసులు రిటర్న్ అయినట్టు సిఐడి కోర్టుకు తెలిపింది. దాంతో కోర్టు ద్వారా నోటీసులు పంపుతామని ఏసీబీ కోర్టు పేర్కొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ ఫోన్లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈ యొక్క లోకేష్ నోటీసులకు సంబంధించి అందాయా? దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే ఆ ఏసీబీ అధికారులు ఏదైతే గతంలో లోకేష్ పై అంటే రెడ్ బుక్ వివాదం ఏదైతే రెడ్ బుక్ చూపిస్తూ అధికారులందరికీ నేను దీంట్లో బుక్ లో ఎంటర్ చేసుకున్నాను, రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే అధికారులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీపై ఎవరైతే అధికారులంతా కూడా యాంటీగా ఉన్నారు వీళ్ళందరి పేర్లు నేను రెడ్ బుక్ లో రాసుకున్నాను. నేను అధికారంలోకి వచ్చినట్టు వీరంతా చూస్తానని చెప్తూ కూడా లోకేష్ బాబు గతంలో సైతం బెదిరించారని చెప్పేసి ఏసీబీ అధికారులు అయితే న్యాయస్థానాన్ని సంప్రదించడం మనం చూసాం. ఆ నేపథ్యంలో ఏదైతే నిన్న 9వ తారీఖు లోకేష్ కి అయితే వాయిదా అయితే ఇచ్చినట్లయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో గతంలోనే నోటీసులు అయితే కూడా ఆ లోకేష్ బాబు గారు సర్వ్ చేశారు. కానీ ఆ నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు లోకేష్ బాబు అందుబాటులో లేకపోవడం వల్ల వాట్సాప్ లో నోటీసులు పంపించడం అయితే చూస్తాము. కానీ ఈ వాట్సాప్ కూడా తను స్పందించకపోవడంతో దీంతో పాటు నిన్న ఏదైతే తనకి ఆ వాయిదాకి పిలిచిన సందర్భంలో అయితే ఏసీబీ అధికారులు అయితే ప్రధానంగా ఒకటే అయితే న్యాయమూర్తిగా అయితే చెప్పారు. ఏదైతే అధికారుల్ని బెదిరించే ధోరణితో సాక్షులను ప్రభావితం చేసే ధోరణితో లోకేష్ బాబు ప్రవర్తిస్తున్నారు, దీనివల్ల సాక్షులు తారుమారు అవుతారని చెప్పేసి కూడా నిన్న జడ్జికి విన్నవించడం అయితే చూస్తాను. ఈ నేపథ్యంలో లోకేష్ ని డైరెక్ట్ గా కలిసి నోటీసులు ఇస్తామని అరెస్ట్ చేయడానికి మాకు అనుమతి కావాలని చెప్పేసి కూడా నిన్న కోరటం అయితే ఏసీబీ జడ్జిని అయితే కోరటం అయితే చూస్తాను. కాస్త ఒకంత సీరియస్ గా అయినట్లయితే మనకి ఏసీబీ జడ్జి అయితే చూస్తానన్నా ఈసారి నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి కూడా అధికారులకైతే మనకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు ఈ నెల 23కి అయితే ఈ కేసు అయితే వాయిదా రైతం అయితే 23వ తారీఖు వాయిదా వేసినట్లయితే మనకి అందుకున్న సమాచారం. థ్యాంక్ యూ కృష్ణ.